కోపం రాని వ్యక్తి ఎవరైనా భూమిపైన ఉన్నారా? ఎంత పెద్ద సద్గురు అయినా యోగి అయినా కోపం వస్తుంది, కామనే అది. కాకపోతే కామన్ మ్యాన్ కి కోపం వస్తే అన్ని విధ్వంసాలు, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడము, ఆర్థిక నష్టాలు, కష్టాలు అన్నీ వస్తాయి. కానీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి మాత్రము ఆ కోపం వాళ్ళకి నష్టం తెచ్చిపెట్టదు. ఎందుకంటావు? డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి కోపింగ్ మెకానిజమ్స్. ఎస్, ఈ కోపింగ్ మెకానిజమ్సే కొంతమంది సక్సెస్ చేస్తుంది, కొంతమంది ఏమో నష్టపోవడమే కాదు రిలేషన్షిప్ లో కూడా బ్రేక్ అవుతారు. అదేంటో తెలుసుకోవాలని ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి మీద నీకు బాగా కోపం వచ్చేసింది అనుకో, వాళ్ళని తిట్టేయాలా, కొట్టేయాలా, చేతిలో ఉన్న వస్తువుని పాడేయాలనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ విసిరి కొట్టారనుకో, మీకు క్షణిక ఆవేశంగా మీ ఈగో చల్లారుతుంది ఒక నిమిషానికి. కాకపోతే తర్వాత మీకు గిల్ట్, రిగ్రెట్ వస్తుంది. జస్ట్ ఫినాన్షియల్గా ఫోన్ పోవడమే కాదు, దాంట్లో ఉన్న డేటా, ఎమోషన్స్, బాండింగ్ అన్ని బ్రేక్ అవుతాయి. ఆ ఫోన్ విసిరేయడం అనేది ఒక కోపింగ్ మెకానిజం. అలాగే ఒకరి మీద అరవడము, తర్వాత తిట్టడము, కొట్టడం కూడా ఒక కోపింగ్ మెకానిజమ్సే. ఇలాంటివి డిస్ట్రక్టివ్ అనమాట. చాలా అలాంటివి చేయకూడదు. ఎదుటి వాళ్ళని తిట్టాలనిపిస్తే మీరు ఏం చేయాలి? కొట్టాలన్నా తిట్టాలన్నా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి తప్పుకొని ఒక రూమ్లోకి వెళ్ళేసి ఏకాంతంగా మీరు ఒక పిల్లోని కొట్టండి. ఆ మనిషిని ఊహించుకొని కొట్టండి, లేదా ఆ మనిషిని ఊహించుకొని తిట్టండి మీరని ముందు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎదుటి వాళ్ళని మీరు ఎంతైనా తిట్టుకోవచ్చు మీరు క్లోజ్ రూమ్లో. అదే టైంలో మిమ్మల్ని మీరు కూడా తిట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటావా? ప్రతిసారి కోపం వెనుకాలో ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మీరు అనుకున్న రిజల్ట్స్ రాకుండానే మీకు కోపం వస్తుంది. మీరు అనుకున్న రిజల్ట్స్ రావట్లేదంటే అందులో ఎంతో కొంత మీది కూడా రోలు, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉంటుంది. అందుకే మీరు కూడా దాంట్లో భాగస్వాములు. అలా చేసినప్పుడు నెక్స్ట్ టైం మీకు అకౌంటబిలిటీ పెరుగుతుంది. అంతేకాదండి, కోపం వచ్చినప్పుడు మనం ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి కొంచెం ప్రశాంతంగా. ఇమీడియట్లీ మనం ఏదైనా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా స్లోగా రెస్పాండ్ అవ్వాలి, లేదా దాటేసేయాలి, టైం తీసుకోవాలి, కూల్గా. ఈ కోపింగ్ మెకానిజమ్స్ని మనము అమలు పరచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు జరిగే నష్టాలు, కష్టాలు తగ్గుతాయి. సో నెక్స్ట్ టైం మీ కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసు కదా? షేర్ యువర్ కామెంట్స్ బిలో.